హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ రసకోలా. ఈరోజు ఈ వీడియోలో నేనైతే 11th రోజు వినాయకుడికి మా ఫ్యామిలీతో కలిసి పూజ అయితే జరుపుకున్నామండి. కానీ ఈ వీడియోను 11th రోజు పోస్ట్ చేయలేకపోయానండి, కాబట్టి ఈ వీడియోను ఈరోజు పోస్ట్ చేయాలనుకుంటున్నానండి. ముందుగా పూజ కోసం అయితే మనము నైవేద్యాలు రెడీ చేసుకోవాలి, కాబట్టి నేను దద్దోజనం ఇంకా పరమాన్నం అయితే రెడీ చేసుకోవాలనుకుంటున్నానండి. కాబట్టి ముందుగా మనము దద్దోజనం చేసుకోవడానికి స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు గింజలు అయితే వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి ఇంకా ఎండుమిర్చి కరివేపాకు కూడా యాడ్ చేసుకొని అయితే కొంచెం డీప్ ఫ్రై అవ్వాలని, అంతలోపే నేను పరమాన్నం కూడా ప్రిపేర్ చేసుకుంటున్నానండి. కాబట్టి పరమాన్నం అడగంటకుండా నేను కలుపుతూ ఉన్నానండి. ఈ ప్రిపరేషన్ మొత్తం నేను చూపించలేకపోయానండి. నేను దద్దోజనం కోసం అయితే అన్నం ముందుగానే రెడీ చేసుకొని పెట్టుకున్నానండి. అన్నం మెత్తగా అవ్వడం కోసం ఒక స్పూన్తో బాగా కలుపుతూ ఉన్నానండి. అలా కలపడం ద్వారా అన్నం అయితే మెత్తగా అయిపోతుందండి. మెత్తగా అయిన అన్నంలోనైతే పెరుగు యాడ్ చేసుకొని, పెరుగుతో పాటు సాల్ట్ ఇంకా మిరియాల పొడి కూడా వేసి బాగా నేను మిక్స్ చేస్తూ ఉన్నానండి అన్నాన్ని అయితే. అలా పెరుగుతో అన్నము మిక్స్ చేయడం ద్వారా టేస్ట్ అయితే బాగా కుదురుతుందండి. అలాగే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పోపునైతే యాడ్ చేసుకొని దాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. అలా మిక్స్ చేయడం ద్వారా దద్దోజనం టేస్ట్ అయితే బాగా ఉంటుందండి. చూసారు కదండి, ఆల్మోస్ట్ ప్రిపరేషన్ అయిపోయిందండి దద్దోజనంది. అండ్ పరమాన్నం కూడా రెడీ అయిపోయిందండి. ఇక్కడ చూసారు కదండి, నేను పూజకు వెళ్ళడానికైతే మొత్తం సామాన్ అయితే సిద్ధం చేసుకొని రెడీ అయినా అండి. రెడీ అయిన తర్వాత మేము డైరెక్ట్ వినాయకుడి దగ్గరికి వెళ్ళి నేను మొత్తం ఈ పూజ చేసుకునే కార్యక్రమాన్ని అయితే మీకు చూపించలేకపోయానండి. ముందుగానే పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత కొబ్బరికాయ కొట్టి నేను, మా హస్బెండ్, పిల్లలు అందరం కలిసి హారతి అయితే ఇచ్చామండి దేవునికి. హారతి ఇచ్చిన తర్వాత నేను మా హస్బెండ్కి అయితే హారతి ఇచ్చానండి. ఆయన హారతి తీసుకున్నారు. ఆ తర్వాత అక్కడున్న పిల్లలందరికీ కూడా హారతి అయితే ఇచ్చానండి. వాళ్ళు కూడా మంచిగా హారతి తీసుకున్న తర్వాత మొత్తము ప్రసాదాలు కూడా ఇచ్చేసానండి. పూజ